తిరుప్పావై అంటే పవిత్రమైన వ్రతం అని అర్థం. ద్వాపరయుగంలోని గోపికల వ్రతాన్ని స్ఫూర్తిగా తీసుకుని కలియుగంలో గోదాదేవి తన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుణ్ణి చేరుకోవడానికి ఈ 30 రోజుల వ్రతాన్ని ఆచరించి 30 పాసురాలను అర్పించింది. 19వ పాసురంలో నీలాదేవిని ఆట పట్టించిన గోపికలు ఈ పాసురంలో ఆమెను మరియు కృష్ణుణ్ణి అత్యంత భక్తితో వినయంతో ప్రార్థిస్తారు. కృష్ణుని ఉద్దేశించి మాట్లాడుతూ, 33 కోట్ల దేవతల భయాన్ని పోగొట్టే ఓ పరాక్రమవంతుడా, నిద్రమేల్కొను. శత్రువుల గర్వాన్ని అణిచే ఓ వీరుడా, పరమ పావనమైన స్వామి మేల్కొను. మళ్ళీ నీలాదేవిని ఉద్దేశించి మాట్లాడుతూ, బంగారు బొమ్మ వంటి ఓ నీలాదేవి, నీవు మాకు దారి చూపాలి. నీ భర్తను నిద్రలేపి మాకు నీతో పాటుగా దర్శనమివ్వాలి. మాకు మంగళం కలిగించు తల్లి అని వేడుకుంటారు. ఇక్కడ గోదాదేవి ఏమి చెబుతోందంటే, భగవంతుడు స్వతంత్రుడు, కాని అమ్మవారు దయామయి. స్వామికి ఉన్న ఆ స్వాతంత్రాన్ని తగ్గించి మనపై దయ చూపేలా చేసేది అమ్మవారే. అందుకే ఇద్దరినీ కలిపి ప్రార్థించాలి. 33 దేవగణంబుల ముందు గదానే అరుదెంచి భయకంపంబుల బారగదోలిన ముద్దుల బాల మేల్కొనరా. 33 దేవగణంబుల ముందు గదానే అరుదెంచి భయకంపంబుల బారగదోలిన ముద్దుల బాల మేల్కొనరా. తనువున మనసున మాటలయందును మార్పులేకనే ఉండియును పరాక్రంబమున పగతురనచెడు పరమ పావన మేల్కొనరా. తనువున మనసున మాటలయందును మార్పులేకనే ఉండియును పరాక్రంబమున పగతురనచెడు పరమ పావన మేల్కొనరా. బంగారు గిండ్లన పాల ఇండ్లతో దొండ పండు కెమ్మోవియును పిడికెడు నడుమును సొంపుగా నుండెడు మా సిరి రాణి మేల్కొనవే. బంగారు గిండ్లన పాల ఇండ్లతో దొండ పండు కెమ్మోవియును పిడికెడు నడుమును సొంపుగా నుండెడు మా సిరి రాణి మేల్కొనవే. వింజామరలు ముద్దుటద్దములు మొదలగు మంగళ ద్రవ్యములన్ ముచ్చట తీరగ తెచ్చి ఇచ్చి మరి ముదమున మాతో కూడుకొని. వింజామరలు ముద్దుటద్దములు మొదలగు మంగళ ద్రవ్యములన్ ముచ్చట తీరగ తెచ్చి ఇచ్చి మరి ముదమున మాతో కూడుకొని. నీ మణమాడుని మాతో జలకము లాడింపగదే ముదమారన్ శోభన గీతము గోపికలెల్లరు మంగళవాద్యముతో వాడన్. నీ మణవాడుని మాతో జలకములాడింపగదే ముదమారన్ శోభన గీతము గోపికలెల్లరు మంగళవాద్యముతో వాడన్. కామితంబులను కొల్లగనీనెడు సర్వసిద్ధిదము మననోము రాధారమణము కుందమురారే మోహన మురళీ గోవింద. కామితంబులను కొల్లగనీనెడు సర్వసిద్ధిదము మననోము రాధారమణము కుందమురారే మోహన మురళీ గోవింద. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఒక కామెంట్ చేయటం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.